42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మరణించిన సాయి ఈశ్వరాచారి కుటుంబ సభ్యులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. విశ్వకర్మలు ఏ విషయంలో అయినా స్పందించడంలో ఎప్పుడూ ముందు ఉంటారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారి తన ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈశ్వరాచారి తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. అమలు కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు ఈటెల రాజేందర్. విశ్వకర్మలు నా 25 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చూస్తున్న చాలా ఎమోషనల్ ఎలిమెంట్స్, ఇమ్మీడియట్గా స్పందించే నేచర్ ఉన్నటువంటి వాళ్ళు దానికి తోడుగా అనేక రకాల బాధలు అనుభవించే వాళ్ళు కూడా విశ్వకర్మలే. శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా త్యాగానికి ఒడిగట్టింది. వెంటనే కిష్టయ్య చనిపోయినప్పటికీ కూడా మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో తన ఆవుతై యావత్ తెలంగాణ సమాజాన్ని తట్టి లేపినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త కూడా జయశంకర్ గారే. ఆ తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఇవాళ మళ్ళీ బీసీ డిక్లరేషన్ పేరిట, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ఒక రిజర్వేషన్లు మాత్రమే కాదు, అనేక రకాల హామీలు ఇచ్చింది. బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావచ్చు, బీసీల జీవితాల్లో వెలుగు నింపాలని ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు ఇవాళ బాజప్తా బీసీలకే డెడికేటెడ్గా బడ్జెట్ పెట్టే జ్యోతిబా పూలే సప్లాన్ పేరిట పెడతామనేటువంటి పద్ధతి కావచ్చు, మహిళలకి 2,500 రూపాయలు కావచ్చు, ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చింది. ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా చివరికి ఈ 42% రిజర్వేషన్ పేరిట జరుగుతున్న డ్రామా అయితే ఉందో యావత్ తెలంగాణ సమాజాన్ని ఇట్లా తట్టి లేపిందో చూశారు. అసలు బంద్కు పిలిపిస్తే మొట్టమొదటిసారిగా పార్టీలు బంద్కు పిలుపునిస్తే సక్సెస్ అయినా కానీ ఒక బీసీ ఉద్యమంగా పిలుపునిస్తే అన్ని పార్టీలు కూడా అనివార్యంగా సపోర్ట్ చేసే పరిస్థితి. చాలా ఎమోషనల్ అయ్యింది. అనేక మంది యువకులు, అనేక మంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఏమేమి పోస్టులు పెట్టిన మనం చూసి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మేము పరామర్శిస్తే వాళ్ళు చెప్తున్నారు, ఈ సాయి ఈశ్వరాచారి ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరత్వం గురించి, మరీ ముఖ్యంగా శ్రీకాంతాచారి త్యాగం గురించి ఎప్పుడు చూసేవాడు, వీడియోలు చాటు చేసేవాడు. ఇవాళ తాను ఈ మధ్య కాలంలో బీసీ ఉద్యమం తర్వాత అనేక సార్లు మనం ఏదైనా ఒకటి చేయాలి, త్యాగం చేయాలి,